వెల్కమ్ టు మస్తీస్. నేను మీ ప్రశాంతి. లాస్ట్ ఫ్యూ డేస్ నుండి ఎవరి నోట విన్నా ఒకటే మాట వినిపిస్తుంది. అది డీప్సీక్. డీప్సీక్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో తయారు చేసిన ఒక చాట్ బాట్. ఈ చాట్ బాట్ ని చైనీస్ వాళ్ళు తయారు చేశారు. అది కూడా చాలా తక్కువ ఖర్చుతో. ఈ డీప్సీక్ ఫౌండర్ పేరు లియాంగ్ వెన్ఫెంగ్. ఈ చాట్ బాట్ ఈ రోజు మొత్తం ప్రపంచాన్ని తన వైపు తిప్పుకుంది. ఎందుకంటే ఇప్పటి వరకు వచ్చిన ఏఐ చాట్ బాట్స్ ఏమైనా తీసుకోండి, ఎగ్జాంపుల్ చాట్ జీపీటీ, జెమినై, వీటిని తయారు చేసి మార్కెట్లోకి తీసుకురావడానికి కొన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ స్పెండ్ చేశారు. కానీ ఈ డీప్ సిక్ ని తయారు చేయడానికి మాత్రం జస్ట్ $6 million ని స్పెండ్ చేశారు. కేవలం 6 million అంటున్నానని అనుకోకండి, బిలియన్స్ తో కంపేర్ చేస్తే ట్రిలియన్స్ అంటే జస్ట్ అ ఫ్రాక్షన్ కదా. అసలు ఈ చాట్ బాట్ ని ఇంత తక్కువ ఖర్చుతో చైనీస్ వాళ్ళు ఎలా తయారు చేశారు? మామూలుగా చాట్ బాట్స్ తయారు చేయడానికి వాడే సెమీ కండక్టర్ చిప్స్ చాలా ఎక్స్పెన్సివ్. అలాగే వీటిని చాలా ఎక్కువ సంఖ్యలో కూడా వాడతారు. కానీ డీప్ సీక్ కోసం మాత్రం చాలా తక్కువలో దొరికే స్టాండర్డ్ సెమీ కండక్టర్ చిప్స్ ని యూజ్ చేశారు. అది కూడా కంపారిటివ్లీ వెరీ లిమిటెడ్ నంబర్ లో. ఇవే కాకుండా వేరే చాట్ బాట్స్ లో డేటా స్టోర్ చేయడానికి వాడే మెమరీలో 25% మాత్రమే డీప్ సీక్ యూజ్ చేసుకుంటుంది. దీనివల్ల పవర్ కన్సంప్షన్ కూడా ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది. మరీ ఇంత తక్కువలో తయారైన ఈ డీప్ సీక్ చాట్ బాట్ సరిగ్గా పనిచేస్తుందా అంటే మీకు ఆ డౌట్ అక్కర్లేదు. ఆల్రెడీ ఇట్స్ ప్రూవెన్ దట్ ఇట్ ఈస్ బెటర్ దాన్ ఎనీ అదర్ ఎగ్జిస్టింగ్ చాట్ బాట్. ఈ డీప్ సీక్ ఓవర్ నైట్ సెన్సేషన్ అవడానికి మెయిన్ రీజన్స్ ఈ చాట్ బాట్ కి ఉన్న స్పెషలైజ్డ్ ఎబిలిటీ అండ్ స్ట్రెంగ్త్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, కాస్ట్ ఎఫిషియన్సీ అండ్ ఇట్స్ కంప్లీట్లీ ఫ్రీ. సో ఇంత తక్కువ ఖర్చులో తయారై అంత ఎఫిషియెంట్ గా పనిచేస్తున్న ఈ డీప్ సీక్ వల్ల అమెరికన్ స్టాక్ మార్కెట్లో ఒక్కరోజే $1 trillion నష్టం వచ్చింది. ఎక్స్పెన్సివ్ సెమీ కండక్టర్ చిప్స్ తయారు చేసే కంపెనీ షేర్స్ ఆటోమేటిక్గా పడిపోయాయి. ఈ డీప్ సీక్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ చాట్ బాట్స్ కన్నా ఏ విధంగా బెటర్? ఈ డీప్ సీక్ కి ఉన్న మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇది ఓపెన్ సోర్స్ మోడల్. అంటే ఇక్కడున్న కోడ్ ని ఎవరైనా యాక్సెస్ చేయొచ్చు అండ్ ఈ కోడ్ ని బేస్ చేసుకుని వాళ్ళ ఓన్ బిజినెస్ మోడల్ ని డెవలప్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ ని ఇప్పటి వరకు ఏ చాట్ బాట్ కూడా ఇవ్వలేదు. ఈ డీప్ సీక్ ని మెషిన్ లెర్నింగ్ టెక్నాలజీతో తయారు చేశారు. మనం ఎంత ఎక్కువ డేటా ఫీడ్ చేస్తే అంత ఎఫిషియెంట్ గా డేటాని ప్రాసెస్ చేసి మనకు అవుట్పుట్ ఇస్తుంది. అంటే వజ్రాన్ని సానపెట్టే కొద్దీ మెరుపొచ్చినట్టు ఈ డీప్ సీక్ కి మనం ఇన్ఫర్మేషన్ ఫీడ్ చేసే కొద్దీ మనకు కావాల్సిన స్పెసిఫిక్ టైలర్ మేడ్ అవుట్పుట్ ఇస్తుంది. సో ప్రస్తుతం అవైలబుల్గా ఉన్న చాట్ బాట్స్లో ఈ డీప్ సీక్ అనేది సూపర్ స్మార్ట్ అన్నమాట. ఇట్ కెన్ థింక్, లెర్న్ అండ్ టేక్ డెసిషన్స్. ఆల్రెడీ ఈ డీప్ సీక్ని మెడికల్ ఫీల్డ్లో యూజ్ చేస్తున్నారు. క్యాన్సర్ సెల్స్ని ఐడెంటిఫై చేయడంలో హెల్ప్ చేస్తుంది. అలాగే ఎక్స్రేలు, ఎంఆర్ఐల్ని అనలైజ్ చేసి ప్రాబ్లమ్ని కరెక్ట్గా ఐడెంటిఫై చేస్తుంది. ఫ్యూచర్లో ఇట్ కెన్ సజెస్ట్ న్యూ మెడిసిన్స్ విత్ బెటర్ కంపోజిషన్స్. వెదర్ డేటాని కూడా అనలైజ్ చేసి యాక్యురేట్ రిపోర్ట్స్ ఇస్తుంది. స్టాక్ మార్కెట్ ట్రెండ్స్ ని కూడా అనలైజ్ చేస్తుంది. అలాగే స్టూడెంట్స్ వీక్నెసెస్ అండ్ స్ట్రెంగ్త్స్ ని అసెస్ చేసి అవసరమైన సొల్యూషన్స్ కూడా ఇస్తుంది. వార్ జోన్ లో కూడా ఈ డీప్ సీక్ ని యూజ్ చేస్తున్నారు. శత్రువుల మూవ్మెంట్స్ ని కూడా అంచనా వేయగలుగుతుంది. ఏ టైంలో వాళ్ళని అటాక్ చేస్తే అవుట్కమ్ ఎలా ఉంటుందో ఆ అటాక్ చేసే పద్ధతిని కూడా ఈ డీప్ సీక్ అందించగలుగుతుంది. మన దేశంలో కూడా ఏఐ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కి ఫండ్స్ ప్రొవైడ్ చేస్తే మనం కూడా త్వరలోనే మన ఓన్ చాట్ బాట్ ని తయారు చేసుకోవచ్చు. రీసెంట్ గా సెంట్రల్ బడ్జెట్ లో 500 కోట్లు ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కి అలాట్ చేశారు, విచ్ ఇస్ అ గుడ్ థింగ్. ఆల్రెడీ ఏఐ హెల్ప్ తో మన లైఫ్స్ డ్రాస్టిక్ గా మారిపోయాయి ఫర్ ద గుడ్ మోస్ట్లీ. సో మనం రెగ్యులర్ గా వాడే సిరి, ఎలెక్సాలు కూడా ఏఐ తో తయారు చేసినవే. ఈ ఏఐ టెక్నాలజీతో అన్ని అడ్వాంటేజెస్ ఏనా, నెగటివ్స్ ఏమీ లేవా అంటే ఉన్నాయి. చాలా మందికి జాబ్స్ పోయే అవకాశం ఉంది, ఎస్పెషల్లీ రిపిటేటివ్ జాబ్స్. సెక్యూరిటీ రిస్క్స్ ఉంటాయి, డేటా ప్రైవసీ ఇష్యూస్ ఉంటాయి, సైబర్ అటాక్స్ జరగవచ్చు, అలాగే ఇన్ఫర్మేషన్ని మ్యానిపులేట్ చేయొచ్చు. అలాగే మోరల్, ఎథికల్ వాల్యూస్ని ఏఐ సిస్టంలో ఇంకార్పొరేట్ చేయడం కష్టం. మనం కూడా ఈ టెక్నాలజీ మీద బాగా డిపెండెంట్ అయిపోతాం. మన బ్రెయిన్ ఇండిపెండెంట్గా వర్క్ చేయడం మానేస్తుంది. ఇంకా మనకున్న క్రియేటివిటీ ఏఐకి ఉండదు. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కొత్త ఫార్మ్స్ ఆఫ్ డిస్ట్రాక్షన్ని కూడా క్రియేట్ చేయగలదు. అందరికీ అర్థమయ్యేలా మూవీ ఎగ్జాంపుల్ తీసుకుందాం. రజనీకాంత్ గారు యాక్ట్ చేసిన రోబో మూవీ చూస్తే
అందులో చిట్టి రోబో ఎంత డిస్ట్రాక్షన్ క్రియేట్ చేసిందో తెలుస్తుంది. ఇలా నిజంగా జరిగే అవకాశం కూడా ఉంటుంది. సో బేసికల్లీ ఈ ఏఐ చాట్ బాట్స్ జస్ట్ టూల్స్ మాత్రమే. వీటిని ప్రాపర్గా యూజ్ చేసుకోవడం అనేది మన కంట్రోల్లోనే ఉంటుంది. అలాగే ఏఐ ఫ్యూచర్ మన చేతుల్లో, మన ఫ్యూచర్ ఏఐ చేతుల్లో ఉంది. వీఆర్ మ్యూచువల్లీ డిపెండెంట్. లెట్స్ యూజ్ దిస్ టెక్నాలజీ wisely and mindfully. Thank you.